పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. మీకు ఈ వీడియోలో మొత్తం 14 గేదెలు చూపిస్తానండి. మీరు వచ్చారంటే ఈ 14 గేదెలతో పాటు ఇంకో కొన్ని గేదెలు కూడా ఎక్స్ట్రా చూపిస్తాను. ఈ గేదెలు ఏవి కూడా నా సొంత గేదెలు కావు. అందులో చాలామంది అడుగుతున్నారన్న ట్రాన్స్‌పోర్ట్ ఉందని. ట్రాన్స్‌పోర్ట్ ఎవరెవరండి? ఆ ట్రాన్స్‌పోర్ట్ మనమే పెట్టుకోవాలి. ఇక్కడ చూడి గేదెలు ఉంటాయి, డెలివరీ అయినటువంటి గేదెలు ఉంటాయి. 2 కూడా మీకు చూపిస్తాను. ఏవి కూడా నా సొంత గేదెలు కావు. 2 కూడా మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెలు కొనండి. చాలామంది అడుగుతున్నారు అన్న మీరు పాలకు గ్యారెంటీ ఇస్తారని. నా సొంతవి కాదండి. పాలకు గ్యారెంటీ ఎక్కడ కూడా ఇవ్వరు. 4 రొమ్ముల్లో పాలు రాకపోయినా అలాగే గుడ్ల మాయ, పెద్ద మాయకు ఈ రెండిటి వరకు నేను ఫైట్ చేయగలుగుతా ఎవరొచ్చినా సరే. ఆ 2 వరకు మాత్రం పూర్తి గ్యారెంటీ నేను ఇప్పించగలను. అంతేగాని పాల గ్యారెంటీ అడుగుతున్నారు. పాలకు గ్యారెంటీ ఎవరు ఇవ్వరండి. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వివరాలు మొత్తం చెప్తున్నా. ఎందుకంటే మీరు తర్వాత నష్టపోకూడదు. మీకు బాగా అనుభవం ఉన్నటువంటి వారిని తీసుకొచ్చుకొని వాళ్ళ దగ్గర చూపించుకొని వాళ్ళు ఓకే అంటే మీరు తీసుకెళ్ళండి. మీరు వచ్చారంటే గేదెలు మొత్తం తిప్పి చూపిస్తాను. అంతవరకు నా బాధ్యత. మీరు చూసుకోండి. అన్ని విధాలుగా నచ్చితేనే మీరు తీసుకెళ్ళండి. గేదెలను అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏది కూడా అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, ఎవరు నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే విషయంతో ప్రతి ఒక్క అంశం కూడా చెప్తున్నానండి. నేను ఎవరు కూడా నేను ఈ గేదె పాలు అన్నిస్తుంది ఇది అన్నిస్తుంది అని చెప్తానే తప్ప గ్యారెంటీ ఎవరికి ఇవ్వలేదు. ఈ గేదె కూడా నేను అలాగే చెప్తానండి. ఎందుకంటే ఎవరు కూడా డబ్బులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నా. గేదెలు అయితే చూసుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి తొలి ఈత గేదె. ఈ గేదె డెలివరీ వారం రోజులైంది. కాళ్ళు నెట్టుతుంది. అంటే ఇది వచ్చేసి కొంచెం చిట్కా ఉంది. ఆ చిట్కాను కూడా తీపించేయడం జరిగింది డాక్టర్ చేత. కొంచెం లైట్గా ఉంది నొప్పి. దీన్ని పాలు వచ్చేసి ఉదయం అటు ఇటుగా 4 లీటర్లు, సాయంత్రం 3.5 లీటర్లు పాలు ఇస్తుందని చెప్తున్నారు. తొలి ఈత పడ్డ, మంచి క్వాలిటీ పడ్డ చిట్కా ఉంది. అది కూడా తీపిచ్చేశారు. దీని ధర విషయానికి వచ్చేసి మనకు 1,10,000 చెప్పారండి. 1,10,000 ఫిక్స్ ఏం కాదు. మనం దగ్గరకు వచ్చి బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారు. రేట్లు కూడా ఏవి నా సొంత నిర్ణయాలు కాదు. రైతులు మనకి ఏదైతే చెప్తారో అదే ధర చెప్తానండి. ఇది వచ్చేసి డెలివరీ 10 రోజులు అయిందండి. గేదెను చూపిస్తాను చూడండి. ఉదయం 4:30, సాయంత్రం 4 లీటర్ పాలు ఉన్నాయి. పాలు 2 పూట్ల చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళొచ్చు. డెలివరీ అయినటువంటి గేదెలు 2 పూటలు కాకపోతే 3 పూటలైనా ఖచ్చితంగా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి. ఎందుకంటే ఎవరు మోసపోలేరు. అప్పుడు చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది. ప్రతి ఒక్కటి కూడా చెప్తాను, చూసుకోవచ్చు. చూడండి పాలు 2 పూటలు చూసుకోండి. ఇది 3వ గేదె. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది డెలివరీ 2 రోజులు మాత్రమే అయింది. చూసుకోవచ్చు. దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 5, సాయంత్రం 4:30 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా పాలు కాలేదు. మీరు ఎప్పుడైనా సరే 2 పూటలు చూసుకోమని చెప్తాను నేను. ఇందాక చూపించిన ధర వచ్చేసి అది కూడా 1,08,000 చెప్పారండి. ఇది 1,10,000 చెప్తున్నారు. దీన్ని కూడా పాలైతే నమ్మకంగా చెప్తున్నారు. ఎందుకని మంచిది మీరు 2 పూటల పాలు చెక్ చేసుకోండి. పాలిచ్చే కెపాసిటీ అయితే దీనికి ఉంది. పొదు క్వాలిటీ ఉంది కాబట్టి. పాలు తీసిన తర్వాత తీసినటువంటి వీడియో. కొంతమంది ఏం చేస్తారంటే వీడియోలో బాగా కనపడాలని ఉదయం సాయంత్రం 2 పూటల పాలు అలాగే పెట్టి వీడియో తీస్తారు. పెద్దగా పొదుగు కనపడుతుంది. అటువంటి మోసపూరితమైనటువంటి ఈ విషయాలు నేను చెప్పను. నాకు అవసరం లేదు. తర్వాత నష్టపోయేది మీరు, నష్టపోతారు, నన్ను తిట్టుకుంటారు. కాబట్టి అటువంటి నేను చేయను. చూసుకోవచ్చు గేదెని ఎలా ఉందనేది. చూసుకోవచ్చు అండి. గేదెలు క్వాలిటీ ప్రకారంగా అయితే మంచిగానే ఉన్నాయి. దీనికైతే కొమ్ము ఊసిపోయింది. ఇది వచ్చేసి 3వ ఈత అని చెప్తున్నారు. సైజ్ అయితే మంచిగానే ఉంది. చిన్న గేదెలు కూడా ఉంటాయండి. చిన్న గేదెలు కూడా ఉంటాయి. ఇక్కడ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 50,000 నుంచి ఉంటాయి. ఇప్పుడు రేట్లు కూడా పెరిగినాయి. పెరిగినా సరే రేట్లు అయితే ఏం తగ్గవు. ఇప్పుడిప్పుడే తగ్గవు. రేట్లు బాగా పెరిగిపోయినాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా రేట్లు పెరుగుతాయన్నా ఇప్పుడే తీసుకోండి గేదెలని. ఇది చూసుకోవచ్చు. ఇది ఇంకా 15 రోజుల టైం పడుతుందండి డెలివరీ కావడానికి. దీని ధర కూడా మనకు 1,10,000 చెప్తున్నారు. మంచి సైజులో ఉంది. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా 10 రోజుల టైం పడుతుంది. 10 రోజుల పైన పడుతుంది. రేట్లు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయన్న. చాలామంది దూరం నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు అన్న మాకేమన్నా సరిపోతుంది, గిట్టుబాటు అవుతుందని. మీకు గేదెలు అయితే గిట్టుబాటు అవుతాయి కానీ గేదెలు అయితే మీరు ఎప్పుడు వచ్చినా ఉంటాయి కానీ మీకు ట్రాన్స్పోర్ట్ దూరం అవుతుంది. అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. రేట్లు అయితే ఇక్కడ ఏం తక్కువైతే ఏం లేవు. గేదెలు అయితే దొరుకుతాయి అంతే. తక్కువ రేట్లని నేను చెప్పను. తక్కువ రేట్లకి నేను ఇప్పిస్తాను కూడా నేను చెప్పను.
అలాగే మీరు తీసుకెళ్ళిన తర్వాత 10 రోజులు పాలు పిండుకోండి, 10 రోజుల తర్వాత పాలు ఇవ్వకపోతే రిటర్న్ తోలండి. ఇలా మోసపూరితమైనటువంటి మాటలు కూడా నేను చెప్పను. ఇక్కడ వీళ్ళు వేసేది ఎక్స్ట్రా దానాలు కూడా ఏం వేరు, ఓన్లీ పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తవుడు ఇవి 2 మాత్రం వేస్తారు. దాని రేట్ వచ్చేసి చెప్పినా కదా మీకు ఆల్రెడీ. ఇది చూసుకోవచ్చు ఒకటి. ఇవి చూడి గేదెలు, దీనికి కూడా లైట్గా చిట్కా ఉంది, ఒక కాలుకే ఉంది, అది నడిపిస్తే పోతుంది, అదేం కాదు. ఇది కూడా 10 రోజులు టైం పడుతుంది. దీని ధర 73,000 చెప్పారండి. చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఆ కాలుకి చిట్కా ఉంది, కాలు ఎత్తలాకుంది చూడు. మళ్ళీ పెద్ద కాసేపు తలిగిప్పేసి నడిపిస్తే మళ్ళీ ఫ్రీ అయిపోయింది, మళ్ళీ బాగుంది. దీని పక్కన ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. 73,000 చెప్పారండి దీని ధర. ఇది చూసుకోవచ్చు, దాని పక్కన ఉండేటువంటి గేదె ఇది 75,000 చెప్తున్నారు. ఏది కూడా ఫిక్స్ కాదన్నా, మనం బేరం ఆడుకుని రేటు తగ్గిస్తారు. ఇది కూడా పాకమైంది, తొందరలో ఎంత అది 10 రోజుల లోపు. 2 కూడా అలాగే ఉన్నాయి, చూసుకోవచ్చు కార్డులందు. క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి. మీరు ఎప్పుడు ఇచ్చిన గేదెలు అయితే దొరుకుతాయి, కానీ అన్న ట్రాన్స్పోర్ట్ మాత్రం కొంచెం దూరం పోతే రేట్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అవన్నీ ఆలోచించుకొని రండి. దీన్ని కూడా చూపిస్తాను చూడండి. ఇది ఒకటే ఉంది ఒక రైతు దగ్గర ఏ కాదు, అన్ని వ్యాపారస్తులే. నేను రైతు అంటున్నా, రైతు అయితే కాదు, అందరు వ్యాపారస్తులే. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వేరే దగ్గర కూడా వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు. ఇక్కడ మాకు గేదెలు అయితే అందుబాటులో ఖచ్చితంగా ఉంటాయి, ఎప్పుడు వచ్చినా సరే ఉంటాయి. ఇది 2 అయితే పడ్డా, డెలివరీ కావడానికి ఇంకా ఎక్కువ టైం లేదు, 10 రోజులు అవుతుంది. అన్నీ కూడా అదే టైమింగ్, అదే మార్జింగ్లో ఉంటాయి. మీకు డెలివరీ అయినట్టు ఫస్ట్లో 2 చూపించాను కదా, ఆ 3 డెలివరీ అయినట్టువే. ఇది టైం పడుతుంది. ఇంకా 3 గేదెలు డెలివరీ అయినటువంటివి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు ఎలా ఉందనేది. పొదుగైతే మంచిగా చేస్తుంది. ఇవి చూడండి, ఒకే రైతు దగ్గర 4 ఉన్నాయి. 4 కూడా మీకు చూపిస్తాను. 4లో 2 నాటు గేదెలు, 2 క్రాస్ మొర్రా ఉన్నాయి. దీని ధర 90,000 చెప్పారండి. ఇది మనకు ఉదయం 5 సాయంత్రం 4:30 అలా ఇస్తుందని చెప్తున్నారు. 4:30 అయితే ఇస్తుందని నా అంచనా. దీని ధర 90,000 చెప్తున్నారన్న. చూసుకోవచ్చు, ఇది ఒకటి పెద్ద సైజు ఉంది, ఇది కూడా బాగుంది గేదె. దీన్ని కూడా కొమ్ము మూసిపోయింది ఒక పక్క. ఇది పోయిన ఎత్తులో 4:30 ఇచ్చిందంట పాలు, ఇప్పుడు 5:30 ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని ధర కూడా 1,08,000 చెప్తున్నారు. మొబైల్లో చూస్తానికి రీల్గా చూసిన చాలా తేడా ఉంటుంది. మీకు కావాలనుకున్నప్పుడు ఒకరోజు రండి, వీలు చూసుకొని మీకైతే మొత్తం తిప్పి చూపిస్తాను. ఈరోజు చూపించిన గేదెలు రేపు ఉంటాయని నమ్మకం లేదు. మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని రండి, మా నెంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది వచ్చేసి డెలివరీ అయింది. దీని దగ్గర ఉదయం 2:30, సాయంత్రం 2 లీటర్ల పాలు ఉన్నాయి. ధర విషయానికి వచ్చేసి రైతు మనకు 58,000 చెప్తున్నారండి. 58,000 ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకొని రేటు తగ్గించుకోవచ్చు. ఇది కూడా అంతేనన్నా. ఇవి 2 కూడా డెలివరీ అయినాయి. వీటి దూడలు కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. 2 కూడా 58,000, 60,000 ఆ మధ్యలో చెప్తున్నారు. 2 కూడా మీరు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు, పాలు 2 పూట్ల. అందరు వ్యాపారస్తులు అన్న, ఎవరు కూడా రైతులు గారు, అందరి దగ్గర వ్యాపారస్తులు ఉండేది. నేను చూపించేది కూడా అవే. రైతు అయితే నేను స్పెషల్గా చెప్తాను అన్న, ఇది రైతు అని. వీటి దూడలు ఇవి.
ఇక్కడ 3 డెలివరీ అయినటువంటి గేదెలు ఉన్నాయి. ఆ 3 కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి 66,000 చెప్పాను. 66,000 చెప్పారు. ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 2.5 అలా పాలు ఉన్నాయి దీని దగ్గర. పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఇది దూడది ఉంది. ఇంకొకటి చూపిస్తాను చూడ, ఆ పక్కన ఉండేది, అది కూడా చూసుకోవచ్చు మీరు. దీని ధర 72,000 చెప్పారు. ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు. దీని దగ్గర కూడా 3 లీటర్ల వరకు పాలు ఉన్నాయని చెప్తున్నారు. డెలివరీ 5 రోజులైంది. ఇది దూడ. ఇది చూడండి, ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3.5 లీటర్ పాలు ఉన్నాయి. మీరు పాలు చెక్ చేసుకుని మరి తీసుకెళ్ళొచ్చు. దీని ధర వచ్చేసి 82,000 చెప్పారండి. ఇది ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకొని రేటు తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా గేదెలు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరకు వచ్చి అన్ని విధాలు చూసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి. ఎందుకంటే ఎవరు కూడా మోసపోకూడదు. మీరు 1-2 సార్లు 3 పూట్లైనా పాలు చెక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు గేదెల దగ్గరకు వచ్చినప్పుడు. అలాగే మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి. కడప జిల్లా బద్వేల్. ట్రాన్స్పోర్ట్ మాత్రం ఉండదు. ఈ ధరలు ఏవి కూడా ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు. అది ఒకసారి గమనించుకోగలరు. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాం. ప్రతిరోజు కూడా వీడియోస్ పెడుతుంటాను. ప్రజెంట్ అయితే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. మీ